హలో వ్యూవర్స్, ముందుగా మా ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నాన్ వెజ్ ప్రియులు ఇష్టపడే కమ్మని స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ. మరి చికెన్ గ్రేవీ కర్రీని కుక్కర్ లో చాలా తేలికగా తయారు చేసుకునే విధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకోబోయే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. దీనికి కావలసిన పదార్థాలు: శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్, అలాగే పోపుకి నూనె, పోపు దినుసులు, ఉప్పు, కారం, గరం మసాలా, పుదీనా, కాస్త కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలన్నమాట. 2 నుంచి 3 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు కాస్త రంగు మారే వరకు వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు వేపుకుంటే ఉల్లిపాయలు చక్కగా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ పసుపును వేసుకుని మరొక 2 నిమిషాలు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న 1 కట్ట పుదీనాను వేసుకోవాలి. పుదీనా వల్ల చికెన్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీరను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని పోపంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. కూర ఎక్కడా మాడకుండా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ ముక్కలు మాడిపోతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని అల్లం ఫ్లేవర్ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పుదీనా ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ ముక్కలకి బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కళ్ళుప్పు వాడుతున్నాను. ఒకవేళ మీ దగ్గర కళ్ళుప్పు లేనట్టయితే మీరు నార్మల్గా రోజు వాడే ఉప్పుని వాడుకోవచ్చు. తర్వాత 2.5 చెంచాల కారం వేసుకోవాలి. చికెన్ కర్రీ కదా, కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. కారం వేశాక ఉప్పు, కారం ముక్కలకి బాగా పట్టేటట్టు మరొకసారి కలుపుకోవాలి. నేనిక్కడ మరొక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఉప్పు, కారం ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్కల్ని వేపుకోవటం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ మునిగే వరకు 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. గ్రేవీ ఇష్టపడే దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అదే గిన్నెలో చేసుకుంటే గనక 20 నుంచి 30 నిమిషాలు ఉడకనిస్తే చికెన్ కర్రీ ఉడికిపోతుంది. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం.
చూడండి, చికెన్ చక్కగా ఉడికిపోయింది, కమ్మటి వాసన వస్తోంది. పుదీనా ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి అందులో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్ గా కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైనుంచి వేసుకుంటే మన వేడి వేడి స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయినట్టే. గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ థిక్ గా అవుతుంది. ఒకవేళ ఇలా పలచగా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మన కమ్మని చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.